హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ పబ్లికేషన్. ఈరోజు డే 14 జరిగిన ఎగ్జామ్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, కాన్సెప్ట్స్ మ్యాప్ అనే భావనను ఎవరు అభివృద్ధి చేశారు? కాన్సెప్ట్ మ్యాప్స్ అనే భావనను ఎవరు అభివృద్ధి చేశారు అంటే జోసెఫ్ డి నోవాక్ అనే వ్యక్తి మనకు కాన్సెప్ట్ మ్యాప్ అనే భావనను అభివృద్ధి చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు విద్యార్థికి అభ్యసనంలో అందించే తాత్కాలిక సహాయాన్ని ఏమంటారు అంటే స్కాఫోల్డింగ్ అంటారు. అంటే మనకు ఉపాధ్యాయుడు విద్యార్థికి అందించే సహాయ సహకారాన్ని స్కాఫోల్డింగ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కేంద్ర భావన నుండి వివిధ ఉపభావనలు శాఖల రూపంలో విస్తరించే ప్రక్రియను ఏమంటారు? దానిని మనం ఏమంటారు అంటే మైండ్ మ్యాపింగ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, బిగ్ ఐడియాస్ దేనిని సూచిస్తుంది అంటే లోతైన విస్తృతమైన మరియు కేంద్ర భావనలను బిగ్ ఐడియాస్ సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అర్థవంతమైన అభ్యసనం మీనింగ్ఫుల్ లెర్నింగ్ ఎప్పుడు జరుగుతుంది? మనకు మీనింగ్ఫుల్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఆప్షన్ 1 చూద్దాం. విద్యార్థులు విషయాన్ని బట్టి పట్టినప్పుడు విషయము అనేది అర్థవంతమైన అభ్యసనం కాదు. కొత్త సమాచారం పూర్వ అనుభవాలతో అనుసంధానమైనప్పుడు, ఇలా జరిగినప్పుడు మాత్రమే మనకు అర్థవంతమైన అభ్యసనం జరిగినట్టు. కాబట్టి ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే సబ్జెక్టులోని వివిధ భావనల మధ్య గల పరస్పర సంబంధాన్ని గుర్తించడాన్ని ఏమంటారు? ఇలా మనకి ఒకే సబ్జెక్టులోని వివిధ భావనలు గుర్తించడాన్ని ఏమంటారంటే కాన్సెప్ట్ల అంతర సంబంధం, ఇంటర్ కనెక్షన్నెస్. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల ఆలోచనలను పెంపొందించడంలో ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి? మనకు పిల్లల ఆలోచనలను పెంపొందించడంలో అంటే ఆలోచనలను అభివృద్ధి చెందించడంలో ఉపాధ్యాయుని పాత్ర ఎలా ఉండాలంటే ఆప్షన్ 1 కేవలం సమాచారాన్ని అందించేవాడిగా ఉండాలా? కాదు. మార్గదర్శకుడు, అభ్యసన సులభకర్తగా అంటే ఫెసిలిటేటర్గా ఉండాలా? ఇది మనకు సరైనది అవుతుంది. అంటే పిల్లలకు మోటివేషన్ చేసే వ్యక్తిగా, అలాగే సులభతర కర్తగా అంటే ఏదైనా అంశాన్ని సులభతరంగా నేర్పించే విధంగా ఫెసిలిటేటర్గా ఉండాలి అని చెప్తుంది. కాబట్టి ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పేర్కొన్న వాటిలో ఏది అర్థాన్ని గ్రహించడంలో భాగం కానిదేదో గుర్తించాలా? ఏది మనకు సరైనది అవుతుంది అంటే అన్వేషణ లేదా ప్రశ్నించడం అనేది మనకు అర్థాన్ని గ్రహించడం అవుతుంది. ఎందుకంటే అన్వేషణ చేసినప్పుడు వివిధ రకాలైన ఆలోచనలు, ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అలా చేసినప్పుడు మనకు అర్థాన్ని గ్రహిస్తాం. కాబట్టి ఆప్షన్ 1 మనకు అర్థాన్ని గ్రహించడం కిందకే వస్తుంది. చర్చలు సంభాషణలు చేయడం ద్వారా కూడా మనకు అర్థాన్ని గ్రహించడమే వస్తుంది. యాంత్రికంగా పునరావృతం చేయడం అంటే రిపిటేషన్ అంటే బట్టి పట్టడం కిందకి వస్తుంది. ఇది మనకు అర్థవంతంగా గ్రహించడం అవుతుందా? కాదు. కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకు సరైనదిగా గుర్తించాలి. ప్రయోగాలు చేయడం ద్వారా కూడా మనకి అర్థాన్ని గ్రహించడం కిందకే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సమస్య యొక్క కారణాలు మరియు ఫలితాలను విశ్లేషించడానికి వాటికి వాడే గ్రాఫిక్ ఆర్గనైజర్ ఏది? అంటే సమస్య యొక్క కారణాలు, ఫలితాలను విశ్లేషించడానికి వాడే గ్రాఫిక్ ఆర్గనైజర్ని మనం దేన్ని చెప్పుకుంటాము అంటే వెన్ డయాగ్రామ్స్ని మనము గ్రాఫిక్ ఆర్గనైజర్గా చెప్పుకుంటాము. కాబట్టి ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, భావనల అమరిక కాన్సెప్ట్ మ్యాపులలో సాధారణంగా ఏ క్రమంలో ఉంటుంది? అంటే భావనల అమరిక కాన్సెప్ట్ మ్యాప్లో ఏ అమరిక ఉంటుంది అంటే మనకి ఆప్షన్ 3 పైనుండి కిందికి, సాధారణం నుండి నిర్దిష్టానికి హైరారికల్ మాదిరిగా ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సెంటెన్స్ విత్ ఏ నౌన్ క్లాజ్ యాజ్ ఎ సబ్జెక్ట్. అంటే ఏమి సబ్జెక్టుగా ఉండాలి, అది నౌన్ క్లాజ్ అయి ఉండాలి అని అంటున్నాడు. అంటే సబ్జెక్ట్ అంటే మనకు ముందు వస్తుంది కాబట్టి సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ముందు వస్తుంది కాబట్టి ముందున్నవి అవుతాయి. అది ఏమవుతుంది అంటే మనకు ఐ అనేది మనకు అక్కడ నౌన్ క్లాజ్ అవుతుంది. కాబట్టి నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది నౌన్ క్లాజ్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సరైనది మనకు ఐ నో వాట్ హ్యాపెండ్ ఆప్షన్ 1 మనకు సరికాదు, ఎందుకంటే దాంట్లో నౌన్ క్లాజ్ లేదు కాబట్టి. నెక్స్ట్ ఆప్షన్ 2 వాట్ హ్యాపెండ్ షాక్డ్ ఎవ్రీవన్. వాట్ హ్యాపెండ్
ఇక్కడ మనకు వాట్తో క్వశ్చన్ చేసే పదాలన్నీ కూడా మనకు నౌన్ క్లాస్ కిందకి వస్తాయి కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు నౌన్ క్లాస్ అవుతుంది. అది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి నౌన్ క్లాస్ యాజ్ సబ్జెక్ట్ అనేది మనకు సరైనది అవుతుంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ యు సే అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే వాట్ అనేది మనకు దేన్ని తెలియజేస్తుంది, నౌన్ క్లాస్ని తెలియజేస్తుంది కాబట్టి నౌన్ క్లాస్. హూ కేమ్ ఫస్ట్ ఇది మనకు అడ్జెక్టివ్ క్లాస్ని తెలియజేస్తుంది కాబట్టి ఆప్షన్ 1 సరైనది అవుతుంది. విచ్ ఐ బారోడ్ అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే అడ్జెక్టివ్ క్లాస్నే తెలియజేస్తుంది. వేర్ షీ లివ్స్ ఇది అడ్జెక్టివ్ క్లాస్నే తెలియజేస్తుంది. కావున ఆప్షన్ 1 A3 B1 C2 D4 అనేది మనకు సరైనది అవుతుంది. చూస్ ద నౌన్ క్లాస్ని తెలియజేసే ఇది ఏదో గుర్తించమని అంటున్నాడు. మనకు వాట్ కానీ దట్ కానీ ఈ పదాలతో ఉండే సెంటెన్స్ మనకు ఆప్షన్ 1 సరైనది అవుతుంది. దట్ హీ రిచ్ అనేది మనకు నౌన్ క్లాస్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ రిలేటివ్ ప్రొనౌన్స్ ఇంట్రడ్యూస్డ్ అడ్జెక్టివ్ క్లాజెస్ అంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి అడ్జెక్టివ్ క్లాస్ని ఇంట్రడ్యూస్ చేస్తాయి అంటున్నాడు. స్టేట్మెంట్ ఏ అనేది మనకు సరైనదే. స్టేట్మెంట్ బి హూ, విచ్, దట్ ఇవి రిలేటివ్ ప్రొనౌన్స్, ఇది కూడా మనకు సరైనదే. కాబట్టి స్టేట్మెంట్ ఏ బి రెండు కరెక్ట్, బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సెంటెన్స్ కంటైనింగ్ అండ్ అడ్జెక్టివ్ క్లాస్ అంటే గుణాన్ని తెలియజేసే క్లాస్ ఏది అని అంటే మనకు ఆప్షన్ 3 ద మ్యాన్ హూ కాల్డ్ యూ ఈజ్ హియర్ అనేది మనకు అడ్జెక్టివ్ క్లాస్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హీ సెడ్ అనేది నౌన్ క్లాస్. హూ వన్ ద రేస్ అనేది మనకు అడ్జెక్టివ్ క్లాస్. విచ్ ఐ పర్చేస్డ్ అనేది మనకు నౌన్ క్లాస్. విచ్ ఐ పర్చేస్డ్ అనేది మనకు అడ్జెక్టివ్ని తెలియజేస్తుంది. వెదర్ హీ కేమ్స్ అనేది మనకు నౌన్ క్లాస్ని తెలియజేస్తుంది. ఆప్షన్ 1 A2 B1 C3 అనేది మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, నౌన్ క్లాస్ అనేది ఇన్కరెక్ట్ పేరుని గుర్తించమంటున్నాడు. నౌన్ క్లాస్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోనే ఉంటుంది. ఆప్షన్ 1 సరైనది. నౌన్ క్లాస్ ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా ఉండవచ్చు. ఆప్షన్ 2 కూడా కరెక్ట్ పేరే. అడ్జెక్టివ్ క్లాస్ డిస్క్రైబ్స్ నౌన్. ఆప్షన్ 3 కూడా మనకు కరెక్ట్ పేరే. అడ్జెక్టివ్ క్లాస్ యాక్ట్స్ యాజ్ సబ్జెక్ట్. అడ్జెక్టివ్ క్లాస్ అనేది మనకు సబ్జెక్ట్లా యాక్ట్ చేయదు. కావున ఆప్షన్ 4 మనకు ఇన్కరెక్ట్ పేర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద అడ్జెక్టివ్ క్లాస్ ఏది మనకు సరైనది అవుతుంది అంటే హూ హెల్ప్డ్ మీ అనేది మనకు అడ్జెక్టివ్ క్లాస్ అవుతుంది. కావున ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద నౌన్ క్లాస్ని తెలియజేసే సెంటెన్స్ ఏదో ఐడెంటిఫై చేయమంటున్నారు. ఓకేనా, కాబట్టి ఆప్షన్ 3 వాట్ హీ సెడ్. ఇందాక చెప్పుకున్నాం కదా, వాట్, దట్ అట్లాంటి పదాలతో స్టార్ట్ అయ్యేవి మనకు నౌన్ క్లాస్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ క్లాస్. ద హౌస్ విచ్ హ్యాస్ ద రెడ్ రూఫ్ బిలాంగ్స్ టు మై అంకుల్. ఇక్కడ విచ్ హ్యాస్ ద రెడ్ రూఫ్ అనే దానికి మనకు అండర్లైన్ చేసినాడు కాబట్టి, బ్రాకెట్ వేసినాడు కాబట్టి ఏది మనకు ఇది ఏ క్లాస్ అవుతుంది అంటే అడ్జెక్టివ్ క్లాస్ అవుతుంది. అంటే నౌన్ రూఫ్ యొక్క గుణాన్ని తెలియజేసింది కాబట్టి అడ్జెక్టివ్ క్లాస్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ రెండు అల్పకోణాలు ఒకదానికొకటి పూరకాలు కాగలవు. ఇప్పుడు రెండు అల్పకోణాలు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 45 degrees 45 degrees తీసుకున్నాం. ఈ రెండు అల్పకోణాలు కలిపితే ఒకదానికొకటి సంపూరకాలు కాగలవు అంటే 90 degrees కాగలవు. 90 degrees వస్తాయి కాబట్టి స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి రెండు అధిక కోణాలు ఒకదానికొకటి పూరకాలు. అధిక కోణం అంటే మనకు 90 degrees కంటే ఎక్కువ కాబట్టి రెండు అధిక కోణాలు తీసుకుంటే అవి మనకు పూరకాలు కావు. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు.
స్టేట్మెంట్ సి, రెండు లంబకోణాలు ఒకదానికొకటి పూరకాలు కాగలవు. లంబకోణాలు అంటే మనకు 90 డిగ్రీస్ 90 డిగ్రీస్, ఈ రెండు ఒకదానికొకటి పూరకాలు కాగలవు. అంటే రెండింటిని మనము ప్లస్ చేస్తే 180 డిగ్రీస్ వస్తుంది. అంటే పూరకం అంటే మనకు 90 డిగ్రీసే కాబట్టి స్టేట్మెంట్ సి కూడా సరికాదు. అంటే బీసీ సరైనవి కావు. నెక్స్ట్ క్వశ్చన్, రెండు పూరక కోణాల కొలతలలో వ్యత్యాసము 12 డిగ్రీలు. ఆ కోణాల కొలతలను కనుగొనండి. అంటే ఇక్కడ మనకు ఇలాంటిది ఇచ్చినప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్లో 56కి 36కి వ్యత్యాసం ఎంత ఉంటుంది అంటే 20 డిగ్రీలు ఉంటుంది. కానీ ఇక్కడ 12 డిగ్రీలు ఉంది కాబట్టి ఆప్షన్ 1 సరికాదు. 49కి 41కి వ్యత్యాసం ఎంత అంటే 8 డిగ్రీలు, కాబట్టి ఇక్కడ 12 రావాలి కాబట్టి ఆప్షన్ 2 కూడా సరికాదు. 51కి 39కి ఎంత డిగ్రీల వ్యత్యాసం ఉంది అంటే 12 డిగ్రీల వ్యత్యాసం ఉంది. అలాగే ఫోర్త్ వన్ కూడా చెక్ చేయాలి. 15కి 35కి ఎంత డిగ్రీల వ్యత్యాసం ఉందంటే 20 డిగ్రీల వ్యత్యాసం ఉంది. కావున ఆప్షన్ 3 అనేది మనకు సరైనది అవుతుంది. ఆ 2 డిగ్రీలు కూడా పూరక కోణాలు అవుతాయి. 51, 32 అనేది పూరక కోణాలు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. ఇక్కడ స్టేట్మెంట్ రెండు అధిక కోణాలు ఒకదానికొకటి సంపూరకాలు. అధిక కోణాలు, ఇప్పుడు మనకి 91 ఒక అధిక కోణం, 91 అధిక కోణం. ఈ రెండింటిని మనము కలిపితే 180 డిగ్రీలు 82 డిగ్రీలు వస్తాయి. సంపూరకం అంటే మనకు 180 డిగ్రీలు, కానీ దాటి వెళ్తుంది కాబట్టి స్టేట్మెంట్ ఏ సరికాదు. స్టేట్మెంట్ బి, రెండు అల్ప కోణాలు ఒకదానికొకటి సంపూరకాలు కాగలవు. అల్ప కోణాలు అంటే మనకు 90 డిగ్రీల కంటే తక్కువ, అంటే 89. ఈ రెండింటిని మనము ప్లస్ చేస్తే మనకు 178 వస్తుంది. సంపూరకము రావటం లేదు. దీనికంటే తక్కువ తీసుకుంటే 180 కంటే తక్కువే వస్తుంది, కానీ సంపూరకం మాత్రం 180 డిగ్రీస్ మాత్రం రావు. కావున స్టేట్మెంట్ బి కూడా మనకు సరికాదు. రెండు లంబకోణాలు ఒకదానికొకటి సంపూరకాలు కాగలవు. లంబకోణం అంటే 90 డిగ్రీలు కాబట్టి 90 + 90 మొత్తం చేస్తే సంపూరకం అంటే 180 డిగ్రీలు వస్తుంది. కాబట్టి ఆ స్టేట్మెంట్ సి మాత్రం సరైనది. ఏబి సరికావు కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంపూరక కోణాలలో పెద్ద కోణం యొక్క కొలత చిన్న కోణం యొక్క కొలత కంటే 44 డిగ్రీలు ఎక్కువ అయినా ఆ కొలతలను కనుగొనము. అంటే ఇక్కడ పెద్ద కోణము చిన్న కోణం కంటే ఎక్కువగా అంటున్నాడు. అంటే పెద్ద కోణము చిన్న కోణంది మనం x అనుకుందాం. పెద్ద కోణంది మనము చిన్న కోణం కంటే 44 ఎక్కువ అంటున్నాడు, అంటే x + 44 అంటున్నాడు. ఓకేనా, అంటే ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత అంటే మనకు 44 డిగ్రీలుగా చెప్పుకుంటాము. అంటే ఈ ఇచ్చిన 2 డిగ్రీలు కూడా, అంటే పెద్ద కోణానికి చిన్న కోణానికి ఎంత డిగ్రీల వ్యత్యాసం ఉండాలి? 44 డిగ్రీల వ్యత్యాసం ఉండాలి. అంటే ఆప్షన్లో కూడా 44 డిగ్రీల వ్యత్యాసం ఉన్న ఆప్షనే మనకు సరైనది అవుతుంది. కాబట్టి ఇలాంటివి ఆప్షన్ వెరిఫికేషన్ చేయడము సులువుగా ఉంటుంది. మనకు ఫస్ట్ ఆప్షన్లో 75కి 105కి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే మనకు 30 డిగ్రీస్ డిఫరెన్స్ ఉంది. 44 రావాలి కాబట్టి ఆప్షన్ 1 సరికాదు. 65కి 105కి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే మనకు 35, 10 45 డిగ్రీస్ వ్యత్యాసం ఉంది. కావున ఆప్షన్ 2 కూడా సరికాదు. 68కి 112కి ఎంత వ్యత్యాసం ఉంది అంటే మనకు 44 డిగ్రీస్ వ్యత్యాసం ఉంది. కావున స్టేట్మెంట్ ఆప్షన్ 3 అనేది మనకు సరైనది అవుతుంది. అంటే పెద్ద కొలత కోణం ఎంత అంటే మనకు పెద్ద కొలత కోణం ఎంత అంటే 112 డిగ్రీలు, చిన్న కొలత కోణం ఎంత అంటే 68 డిగ్రీలు. వాటి మధ్య వ్యత్యాసమే మనం 44గా చెప్పుకుంటాము. కాబట్టి ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్, ఒక కోణానికి సమాన పూరక కోణాన్ని కనుగొనము. ఒక కోణానికి సమాన పూరక కోణం అంటే పూరక కోణం కావాలి అంటే 90 డిగ్రీలు కావాలి. అంటే మనము ఏదైనా 2 కోణాలు తీసుకున్నప్పుడు కలిపితే 90 డిగ్రీలు వస్తే అది ఆ 2 కోణాలు కూడా మనకు సమాన పూరక కోణాలు అయి ఉండాలి అంటున్నాడు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 45 డిగ్రీస్ తీసుకుంటే +45 చేస్తే 90 డిగ్రీస్ వస్తుంది. అంటే ఈ సమాన పూరక కోణాలు రావాలంటే 45 డిగ్రీలు + 45 డిగ్రీలు చేయాలి. కావున ఇక్కడ 45 అనేది ఆన్సర్ ఇచ్చినాడు కాబట్టి స్టేట్మెంటే సరైనదే. స్టేట్మెంట్ బి,
ఒక కోణానికి సమాన సంపూరక కోణాన్ని కనుగొనండి. సమాన సంపూరక కోణము అంటే ఇప్పుడు సంపూరక కోణం అంటే 180 డిగ్రీలు కాబట్టి ఒక కోణానికి సమాన సంపూరక కోణం అంటే రెండు కలిపితే 180 డిగ్రీలు రావాలి. 90 + 90 అంటే రెండు లంబ కోణాలు కలిపితే మనకు ఒక సంపూరక కోణం వస్తుంది. కావున స్టేట్మెంట్ బి ఇక్కడ 90 డిగ్రీలే ఇచ్చినాడు కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరైనది. ఏ, బి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, 100 కోణాలలో ప్రతి కోణం యొక్క సంపూరక కోణం విలువ 100 కోణం డిగ్రీల కోణాల్లో ప్రతి కోణం యొక్క సంపూరక కోణం యొక్క విలువ అంటే మనకు సంపూరక కోణం అంటే 180 డిగ్రీలు. 100 కోణంలో దాని యొక్క ఇంకొక సంపూరక కోణం విలువ ఎంత అంటే 180లో నుంచి 100 తీసేస్తే మిగిలిందే మనకు 100 కోణాల్లో ప్రతి కోణం యొక్క సంపూరక కోణం విలువ వస్తుంది. అంటే 80 డిగ్రీలు అనేది మనకు ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, రెండు కోణాలు పూరకాలైతే ఆ కోణాల మొత్తము 90 డిగ్రీలు. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి సరైనది అనుకుంటాం, కానీ మనము రెండు కోణాలు పూరక కోణాలు అయితే అంటే 90 డిగ్రీలు + 90 డిగ్రీలు అయితే, రెండు కోణాలు పూరక కోణాలు అయితే 90 కలిపితే మనకు 180 రావాలి. కానీ ఇక్కడ 180 లేదు, 90 డిగ్రీలు వచ్చింది. కాబట్టి స్టేట్మెంట్ ఏ సరికాదు. రెండు కోణాలు సంపూరక కోణాలు అయితే అంటే 180 + 180 + 180 అయితే 360 అవుతుంది. ఇక్కడ 180 ఇచ్చినాడు కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరికాదు. స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి రెండు సరికాదు కాబట్టి ఏ, బి రెండు సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సమబాహు త్రిభుజం యొక్క శీర్షాల వద్ద గల ఖండన రేఖల ద్వారా ఏర్పడిన కోణాల కొలతలను కనుగొనండి. అంటే ఇక్కడ మనకు సమబాహు త్రిభుజము అంటే సమాన భుజాలు ఎదురుగా ఉన్న కోణము అన్నీ కూడా సమానంగానే ఉంటాయి. ఓకేనా, అంటే త్రిభుజంలోని అంతర కోణాల మొత్తము 180 డిగ్రీలు సమానంగా ఉంటాయి. కాబట్టి 3a = 180, 3 1s 3 6 అంటే ఒక్కొక్క కోణం ఎంత ఉంటుంది అంటే 60 డిగ్రీలు ఉంటుంది. ఒక్కొక్క కోణం 60 డిగ్రీలు చేస్తే మొత్తం కలిపితే 180 డిగ్రీలు వస్తాయి. కాబట్టి ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఏదైనా దీర్ఘచతురస్రాకారాన్ని గీయండి మరియు ఖండన రేఖల ద్వారా ఏర్పడిన 4 శీర్షాల వద్ద కోణాల కొలతలను కనుగొనండి. అంటే దీర్ఘచతురస్రంలో ఈ రెండు ఖండన రేఖల మధ్య ఉన్న కోణం ఎంత ఉంటుంది అంటే 90 డిగ్రీలు ఉంటుంది. ప్రతి లంబకోణము రెండు రేఖల మధ్య లంబకోణమే ఉంటుంది, 90 డిగ్రీలే ఉంటుంది. దీర్ఘచతురస్రం యొక్క అంతర కోణాల మొత్తం ఎంత అంటే మనకు 360 డిగ్రీలు. 4 సేమ్ ఉంటాయి కాబట్టి బై 4 చేస్తే 4 1s 4 9s 36 90 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ ఒక రేఖ 3 రేఖలకు తిర్యగ్రేఖ అయితే ఎన్ని ఖండన బిందువులు అవుతాయి? అంటే 3 రేఖలు ఉన్నాయి, 3 రేఖలకు ఒకే తిర్యగ్రేఖ ఉంటే అప్పుడు ఎన్ని ఖండన బిందువులు అంటే 1 2 3 ఖండన బిందువులు. కాబట్టి ఆప్షన్ 2 3 ఖండన బిందువులు అనేది సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, ఒక వస్తువు ఏకాంగ కాలంలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని దాని వడి అంటారు. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, ముందుకు వెనుకకు కదిలే లఘులోలకం యొక్క చలనం ఆవర్తన లేదా డోలనాయన చలనానికి ఒక ఉదాహరణ. స్టేట్మెంట్ బి కూడా సరైనదే. కాబట్టి ఏ, బి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యం కానిది. కాలానికి ప్రాథమిక ప్రమాణం ఇక్కడ నిమిషం అని ఉంది, కానీ కాలానికి ప్రాథమిక ప్రమాణము సెకండ్గా గుర్తించాలి. ఇది ప్రీవియస్ బిట్ మనకు బాగా గుర్తుపెట్టుకోవాలి. కాలానికి ప్రాథమిక ప్రమాణం ఏది అంటే ఆప్షన్ ఇది సెకండ్ అని గుర్తుపెట్టుకోవాలి. మిగిలిన 3 ఆప్షన్లు మనకు సరైన వాక్యాలే. ఆప్షన్ 1 మాత్రమే సరికాని వాక్యంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, లోలకం యొక్క డోలనావర్తన కాలం స్థిరంగా ఉంటుందని కనుగొన్నవారు ఎవరు అంటే గెలీలియో గెలీలీ అనే వ్యక్తి చర్చి దగ్గర ఉన్నప్పుడు అక్కడ లైట్స్ ల్యాంపు కదిలే దానిని మనం గడియారంతో కొలిచి లోలకం యొక్క డోలనావర్తన కాలం స్థిరంగా ఉంటుందని తెలియజేశాడు. ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, కలకత్తాలోని జంతర్ మంతర్ వద్ద గల సౌర గడియారం ఉంది. ఇక్కడ మనకు కలకత్తాలో కాదు మనకు జంతర్ మంతర్ ఉండేది, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సౌర గడియారం ఉంది. స్టేట్మెంట్ ఏ అనేది మనకు సరికాదు. స్టేట్మెంట్ బి, నిర్దిష్ట వడితో ప్రయాణించే ఒక వస్తువు ఒక దూరాన్ని చేరడానికి పట్టిన కాలాన్ని కూడా కనుగొనవచ్చు.
స్టేట్మెంట్ బి సరైనదే. కాబట్టి ఏ సరికానిది, బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. వేగాన్ని కొలిచే పరికరం ఇక్కడ ఓడోమీటర్ ఇచ్చినాడు, కానీ వేగాన్ని కొలిచే పరికరాన్ని ఏమంటారు అంటే స్పీడోమీటర్ అంటారు. కాబట్టి స్టేట్మెంట్ ఏ సరికాదు. స్టేట్మెంట్ బి, వాహనాలు ప్రయాణించిన దూరాన్ని కొలవడానికి మరొక మీటర్ ఉంటుంది, అదే స్పీడోమీటర్ అంటున్నాడు. కానీ దూరాన్ని కొలవడానికి ఉపయోగించేది ఏది అంటే ఓడోమీటర్. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరికాదు. ఏబి రెండు సరైనవి. మొక్క యొక్క ప్రత్యుత్పత్తి భాగం ఏది అంటే మనకు పువ్వులోనే మనకు ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. కాబట్టి మొక్క యొక్క ప్రత్యుత్పత్తి భాగం ఏది అంటే పువ్వు. నెక్స్ట్ క్వశ్చన్, పురుష మరియు స్త్రీ సంయోగ బీజాల కలయిక ప్రక్రియను ఏమంటారు అంటే ఫలదీకరణం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పరిపక్వమైన అండాశయము డాష్ను ఏర్పరుస్తుంది. పరిపక్వమైన అండాశయము దేనిని ఏర్పరుస్తుంది అంటే ఫలాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి ఫలం అనేది మనకు పరిపక్వమైన అండము ఫలంగా మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధ బీజాలను ఏర్పరచునవి ఏవి అంటే బ్రెడ్ మోల్డ్ అనేవి సిద్ధ బీజాలను ఏర్పరుస్తాయి. కావున ఆప్షన్ 2 సరైనది. రణపాల దాని డాష్తో ప్రత్యుత్పత్తి జరుగుతాయి. రణపాల అనే మొక్కలో మనకు ఆకుల చివరిలో మనకు ప్రత్యుత్పత్తి జరుగుతాయి. ఆకులతో ప్రత్యుత్పత్తి జరుగుతాయి కాబట్టి ఆకులు అనేది మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు పిల్లల జ్ఞానాభివృద్ధి కోసం చేసే ఎలాంటి ప్రయత్నమైనా అది పాఠ్య ప్రణాళికలో భాగం అవుతుంది అని అంటున్నాడు. ఇది మనకు చెప్పింది ఎవరు అంటే NCF 2005. నెక్స్ట్ క్వశ్చన్, హెర్బర్ట్ ప్రకారం సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపరను ఏమంటారు అని అడిగినాడు. ఇక్కడ మనము సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపరనే యూనిట్ అంటాము హెర్బర్ట్ ప్రకారము. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల చేపట్టే కార్యక్రమాల ప్రారూపిత అని మనం దేన్ని అంటారు అంటే మనకు కరికులంని అంటాము. పాఠశాల చేపట్టే కార్యక్రమాల ప్రారూపిత అని కరికులం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, NCF సూత్రం కానిది ఏది అంటే మనకు ఆప్షన్ 1 లింగ వివక్షత తొలగింపు. ఇది మనకు NCFలోని సూత్రమే. ప్రాంతీయ అసమానతం తొలగింపు ఆప్షన్ 2 కూడా మనకు NCF సూత్రమే. పరిసరాల పరిరక్షణ, ఇది మనకు పరిసరాల పరిరక్షణ అనేది మనకు NCF సూత్రం కానిదిగా గుర్తించాలి. కాబట్టి ఆప్షన్ మనకు ఏది సరైన ఆన్సర్ అవుతుంది అంటే దీనికి ఆప్షన్ 3 సరైన ఆన్సర్ అవుతుంది. జాతీయ అంతర్జాతీయ అవగాహన, ఇది కూడా మనకు సరైనదే. ఈ 44th క్వశ్చన్కి ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఒక యథార్థ సంఘటన ఆధారంగా సంఘటనకు గురి కాబడిన విద్యార్థికి మాత్రమే చేసే సహసంబంధము. ఇది మనం దేనిగా చెప్పుకుంటాము అంటే ఏ రకమైన సహసంబంధము అంటే వ్యవస్థీకృత సహసంబంధం అంటారు. వ్యవస్థీకృత సహసంబంధాన్ని మనం చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, మోరిసన్ సూచించిన ఏ సోపనం ప్రకారం కృత్యాల ద్వారా అభ్యసనం జరగాలి? ఏ సోపనం ద్వారా కృత్యాల ద్వారా అభ్యసనం జరగాలి అంటే సాంశీకరణం ద్వారా మనకి దాని ప్రకారమే కృత్యాల ద్వారా అభ్యసనం జరగాలి. నెక్స్ట్ క్వశ్చన్, చేయడం ద్వారా నేర్చుకోవడం ఈ యూనిట్ యొక్క లక్షణం. చేయడం ద్వారా నేర్చుకోవడం అనేది అనుభవ ప్రాముఖ్య యూనిట్ యొక్క లక్షణంగా చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాక్టికల్ కరికులం స్టడీ గ్రంథం రచయిత ఎవరు అంటే డగ్లస్ మరియు బార్నెస్. ఇది మనకు ఈ ప్రీవియస్ బిట్టే, దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఏకకేంద్రీకృత విధానానికి వ్యతిరేక వాక్యం ఏది? ఏకకేంద్రీకృత విధానానికి వ్యతిరేక వాక్యం ఏది అని అంటున్నాడు. మనం దీనికి ఆన్సర్ ఏనికి చెప్పుకుంటామంటే ఒకేసారి విషయాన్ని సంపూర్ణంగా అందించడము. ఇది మనకు జరగదు. ఎందుకంటే శీర్షిక పద్ధతిలో ఈ విషయం ఇది జరుగుతుంది. శీర్షిక పద్ధతిలో ఒకేసారి సంపూర్ణంగా అందించే పద్ధతే మనకు శీర్షిక పద్ధతి. దానికి ఇది వ్యతిరేక వాక్యం కాబట్టి ఆప్షన్ 4 మనకు సరైన ఆన్సర్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, శీర్షిక ఉపగమం లోపం. శీర్షిక ఉపగమం యొక్క లోపం ఏమి అంటే మానసిక స్థాయిని దాటిపోతుంది. అంటే శీర్షిక ఉపగమంలో ఇందాక చెప్పుకున్నాం కదా, అంతా మొత్తం అంటే విషయాన్ని మొత్తం ఒకేసారి బోధించడము మానసిక స్థాయిని దాటిపోయి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 1 మనకు లోపంగా గుర్తించాలి. ఇది మనకు ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే స్టార్ పబ్లికేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫ్రీ ఎగ్జామ్ సిరీస్ రాసుకోవాలి అంటే 9966883021 అనే నెంబర్కి ఎగ్జామ్ సిరీస్ అని మెసేజ్ సెండ్ చేయండి. మిమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేసి మీరు ఫ్రీగా ఎగ్జామ్ సిరీస్ రాసుకోవచ్చు. థ్యాంక్ యూ.